ప్రైజ్ ద లార్డ్. బుధవారము జూన్ 26, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఇతరులతో నడవడం. పిల్లి ప్రేమగల మరియు నమ్మకమైన కుక్క 2020లో ఇంటర్నెట్ స్టార్ గా మారింది. దాని యజమాని రసెల్ తల మడిమ విరగడం వలన నడవడానికి ఊతకర్రలను ఉపయోగిస్తున్నాడు. వెంటనే కుక్క కూడా తన యజమానితో నడుస్తున్నప్పుడు కూడా కుంటడం ప్రారంభించింది. ఆందోళన చెందిన రసెల్ పిల్లిని పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్లాడు. అతను దానిలో ఏ లోపము లేదు, అంతా బాగుందని చెప్పాడు. అది తానంతట తాను ఒంటరిగా ఉన్నప్పుడు అది పరుగెట్టేది. కుక్క తన యజమానితో కలిసి నడిచినప్పుడు కుంటడం ఒక నాటకం అని తేలింది. ఒకరి బాధను నిజంగా గుర్తించడానికి ప్రయత్నించటం అని దీన్నే అంటారు. రోమాలోని సంఘానికి అపోస్తులుడైన పౌలు సూచనలలో ఇతరులతో కలిసి రావడం ముందంజలో ఉంది. అతడు 10 ఆజ్ఞలలో చివరి 5ని ఈ విధంగా సంగ్రహించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇతరులతో కలిసి నడవడం యొక్క ప్రాముఖ్యతను మనం 8వ వచనంలో కూడా చూడవచ్చు. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. రచయిత్రి జెన్నీ ఆల్బర్ట్ ఇలా సలహా ఇస్తున్నారు. ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారి బాధను తీసివేయడానికి ప్రయత్నించవద్దు. బదులుగా బాధలో వారి ప్రక్కన నడవడం ద్వారా వారిని ప్రేమించండి. ఇది మీరు చేయగలరు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు ఒంటరిగా లేరని తెలుసుకోవడమే అవసరం. మన రక్షకుడైన యేసు మన శ్రమలలో మరియు బాధలన్నిటిలో మనతో పాటు నడుస్తాడు. కాబట్టి ఇతరులతో నడవడం అంటే ఏమిటో మనకు తెలుసు. మీరు దానిని ఏ విధంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆలోచన చేయండి. ప్రార్థన. దేవా, ప్రేమగల స్నేహితుడిగా ఉండడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.